ఇక 2012 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 998 మంది అభ్యర్థులు అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, 2012 సివిల్స్ ఫలితాల వివరాలేంటి? అలాగే రాష్ట్రం నుంచి అఖిల భారత సర్వీసులకు ఎంతమంది ఎంపికయ్యారు? ఇప్పుడు మొత్తం ఈ గత ఏడాది అక్టోబర్ లో ఈ సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి ఏప్రిల్ లో దీనికి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అలాగే సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి కి మొత్తం 998 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇందులోని దాదాపు అంటే తెలుగు వారు ఎంతమంది ఉన్నారు అన్నది తెలుగు తేజన్ అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళారని ఇంకా లెక్కలు తేలాల్సి ఉన్నప్పటికీ కూడాను మొత్తం 998 మందిని ఈ అపాయింట్మెంట్ కోసం యూపీఎస్సీ రికమెండ్ చేయడం జరిగింది. 457 మంది జనరల్ తరగతిలోను, అలాగే 295 మంది బీసీ కేటగిరీలోను, 169 మంది షెడ్యూల్డ్ కాస్ట్, 77 మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీలోను ఎంపిక చేయడం జరిగింది. అయితే వాస్తవంగా 2012లో 1091 ఖాళీలు ఉన్నాయని ప్రకటించడం జరిగింది. అయితే ఈ 1091 ఖాళీలకి కేవలం 998 మంది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఎంపిక చేయడం జరిగింది. మిగతా 92 మందిని వెయిట్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. మనకి ప్రత్యేకించి ఇంతవరకు వస్తున్న సమాచారం బట్టి బి సృజన 44వ ర్యాంకు, రాజేంద్ర కుమార్ 516, అలాగే విశ్వజిత్ 205 ర్యాంక్ తో ఉన్నారు. అలాగే పోస్టర్స్ విజయనగరం జిల్లాకు చెందిన విజయనగరంలో ఏసీటీఓగా పనిచేస్తున్న ఎల్ శివశంకర్ కి 411వ ర్యాంక్ వచ్చింది. ఆయన కూడా అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం జరిగింది. అలాగే తెలుగు వారు మేఘనాథ్ రెడ్డి, నరసింహారెడ్డి, భరణి కుమార్, రఘువంశీ, కృష్ణ చైతన్య వీరు కూడా గణనీయమైన ర్యాంకు సాధించడం జరిగిందని ఇవాళ వెల్లడించిన ఫలితాల్లో తెలుస్తోంది. అయితే ఇంకా పూర్తిగా అంటే తెలుగు వారి హైదరాబాద్ కి చెందిన వారు ఎంతమంది, అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంతమంది అనేది ఇంకా స్పష్టంగా తేలాల్సింది. గోవర్ధన్, ధన్యవాదాలు కూర్మరాజు.